గానము చేయుటయే మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మనందరికీ తెలిసిన వాక్య భాగము 127వ కీర్తన, అలాగే 128వ కీర్తన. ఈ రెండు వాక్యములు చదువుకుందాం. 127వ కీర్తన, 128వ కీర్తనను చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు నిండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ములు కొద్ది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల వలివ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తాము. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ గృహ ప్రవేశ కార్యక్రమానికి మీరుగా మీరు మమ్మల్ని నడిపించారు. మాకంటే ముందుగా ఈ గృహాన్ని మీరుగా ప్రతిష్ఠిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా నిజంగా దావీదు కీర్తన మేము చదువుకున్నాము. అయా యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఒక ఇల్లును కట్టేది మీరే ప్రభువా. ఎవరి చేతనైనా ఒకరి చేత కట్టబడను, సమస్తమును కట్టువాడు ప్రభువే అన్నట్లుగా కేవలం ఈ గృహమును మీరుగా అయా ఉండి కట్టించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ గృహాన్ని ఇప్పుడు ప్రతిష్ఠించుచుండగా మీరుగా ఆశీర్వదించండి, గృహాన్ని మీరు దీవించండి. మీ కృపతో నాయన ఈ గృహాన్ని అయా మీరు ఆశీర్వదించి మీరు నీ దీవెన చేత మీరు నింపి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సర్వకృపానిదేవు ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గృహమంతయు ప్రభువా పునాది దగ్గర నుండి సంపూర్తిగా చేయబడినట్లుగా మీరు సహాయం చేసి కుటుంబాన్ని వారికి నీ హస్తాన్ని తోడుగా ఉంచి ఈ యొక్క నిర్మాణం అంతయు పూర్తి చేసుకోవడానికి సహాయం చేశారు. దీనిని ప్రతిష్ఠిస్తుండగా దీనిలో ప్రభువా నాయన ఇది మొదలుకొని మీ రక్త ప్రోక్షణ క్రింద మీ యొక్క ఆత్మ చేతికి అప్పగించుకొనిచున్నాము. ఇది మొదలుకొని నీ మహిమ ఎల్లప్పుడూ ఈ గృహంలో ఉండినట్లుగా సహాయం చేస్తూ లోనికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చుచున్నప్పుడు నీ యొక్క దీవెనలు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ నీ నిత్యమైన సమాధానము ఎల్లప్పుడూ ప్రభువా నిలిచుండినట్లుగా సహాయం చేసి ఈ గృహాన్ని మీరే ప్రతిష్ఠించి మహిమకరమైన గృహముగా సిద్ధపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం పరమ తండ్రి. అందరూ చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పిల్లలానా ఆశీర్వాదం చేయు బలపరచని గుమ్మములు మర్చిపోదు మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగాను గానము చేయుటయే మంచిది మనమందరము
కొరకై మరొకసారి మనమందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ హాల్ నిమిత్తము నిశ్చయ ప్రార్థన చేస్తాం. Praise the Lord. Bless the Lord. అలాగే ఈ మొదటి గదిని కూడా దేవుడు ప్రతిష్ఠించి ఆశ్రయించున్నాడు. స్త్రీలకు అండాయనే భక్తిలకు చూను, దీనులకు అండాయనే భక్తిలకు చూను, కృపకు వేడు వారిలో సంతసించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గృహం కొరకు గది కొరకు జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. Praise the Lord. Hallelujah. Stotram, stotram. Glory to God. Stotram. స్థాపనాలు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే రెండో గృహంలో కూడా గదింపారు. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఈ రెండవ గదిని బట్టి దేవుడు ఈ గదిలో ఉంటున్నట్టు నివసిస్తున్న వారిని బట్టి దీవించలాగిన ప్రార్థన చేస్తారు. అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా మరి గతించిన 7 మాసాలు మమ్మల్ని కాచి కాపాడే ప్రభా, 5 మాసాలు ప్రభా, ఆ యొక్క 5వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు ప్రభా. నిజంగా నా తండ్రి అయ్యా పునాది వేసిన వారు నీవు నాయన, కట్టించిన వారు మీరు ప్రభా, మీకు స్తోత్రము. అంతులు నాయన ఎన్నిక లేని వారిని నాయన మమ్మల్ని ప్రేమించిన తండ్రి అయ్యా ఈ యొక్క గృహాన్ని మీరు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజంగా ఇప్పటి వరకు నాయన దయచేసి చేసిన ప్రార్థనలు అభిషేకించిన గదులను బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే నేను ఈ యొక్క రెండవ ఆ యొక్క మరి బెడ్రూమ్ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బెడ్రూమ్ లో మంచి నిద్ర రావడానికి సహాయం చేయండి, దర్శనాలు దయచేయండి. అయ్యా మీరు మాట్లాడండి ప్రభా, కళ ద్వారా నాయన యేసుతో మాట్లాడింది దేవా. ఇదిగో ఈ గృహంలో ఉంటున్న బిడ్డలతో కూడా మీరు ఉండండి, మాట్లాడండి, దర్శించండి నాయన. ఇదిగో నాయన నీ యొక్క ప్రసన్నత నాయన ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. మీ కృపాక్షేమములు దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మదిని దయచేయండి అయ్యా, విశ్రాంతిని దయచేయండి. స్తోత్రాలు
ఇదిగో నాయన ఈ గృహాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం, ఈ గదిని నీ చేతులకు అప్పచెప్తున్నాం. స్తోత్రాలు తెలుసు మా కోసం కలవరాను యేసురాజు పేరిట మీకు బ్రతిమలాడి అతి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ప్రార్థనలు ఇచ్చిన దేవుని మరోసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వంటగదిని ప్రార్థించాలి. పిల్లలారా సేవలు చేయు బలపరచని గుమ్మములు మంచి గోధుమ పంటతో మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగాను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వంటగది కొరకు కూడా ప్రార్థన చేసుకుందాము. అష్టమి గారు ప్రార్థన చేస్తారు. రండి. Praise the Lord, praise the Lord, hallelujah, hallelujah. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో ఈ వంటగది గురించి కూడా ప్రార్థన చేయించుండగా ఈ వంటగదిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే నీ పిండి పిసికి తొట్టియు మీరు ఆశీర్వదిస్తారన్నారు ప్రభువా. అయా నాయన వంటగదిలో ఉన్న సామగ్రిని అలాగే ప్రభువా ఇక్కడ వంటను తయారు చేయించుండగా ప్రభువా మీరు ఆశీర్వదించండి. సమృద్ధి అయిన ఆహారము బిడ్డలకి నాయన సమృద్ధిని అనుగ్రహించబడును గాక నాయన. ప్రభు ఏ లోటులు కొరతలు లేకుండా మరి నాయన అబ్రహాము నాయన మరి ఎలాగా వారి దైవదాసులకి ఎలాగా ఆతిథ్యం ఇచ్చిన గృహముగా మీరు చేశారో అలాగే కుటుంబాన్ని కూడా మీరు అలాగా నడిపిస్తున్నది నీ స్తోత్రములు చెల్లిస్తున్నారు. నీకు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము, దీవెన వెంబడి దీవెన, సమృద్ధి, అభివృద్ధి అలాగే ఈ వంటకని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నా. దీవించండి, ఏ లోటులు లేకుండా సహాయం చేయండి, సర్వ సమృద్ధిని మీరు దయచేయండి. మేము తినుచున్న ఆహారం మీరు ఆశీర్వదించగలిగిన దేవుడుగా అలా నీ ఆశీర్వాదం సమృద్ధిగా మీరు అనుగ్రహించబడును గాక. సహాయం చేసుకొని చూపిస్తారని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రతిష్ఠించిన దేవునికి మరొకసారి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసము సమాధానము నిత్యము నీ గృహమునకు కుటుంబానికి నీ ప్రాంతానికి సంఘానికి సదా తోడై నడిపించును గాక. మరి సమయించినటువంటి దైవ సేవకు కూడా నా వందనాలు తెలుపుతున్నాను. మరి దేవుడు మరి మమ్మల్ని ప్రేమించి మా కుటుంబాన్ని ప్రేమించి నిజంగా ఆశ్చర్యకరంగాను అద్భుతకరంగాను మరి ఒక గృహాన్ని మాకు దయచేశారు. అయితే మరి సంఘాన్ని పిలిపించుకొని మరి సంఘంతో మరి బంధువులతో కలిసి మేము ఈ గృహప్రవేశం చేయాలని ఆశ కలిగినాం. కానీ మరి అనుకోని రీతిగా మరి కరోనాను బట్టి మరి అట్లా చేయలేకపోయినందుకు క్షమించండి. మరి సంఘం మా గురించి ఎంతో ప్రార్థన చేసింది, దైవజనులు కూడా ఎంతో ప్రార్థించారు. మరి దైవ సేవకురాలు దైవజనులు కూడా మరి గృహం గురించి మేము అడుగుతున్నప్పుడు నిజంగా నడుము కట్టుకొని మరి సంఘ బిడ్డలో మరి దైవజనులు మాకు మరి 20 సంవత్సరాలండి మేము గృహం లేకుండా ఇబ్బందులు పడుతూ వచ్చాము. అయితే దేవుడు మహాకృపను బట్టి దైవ సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన, మరి కుటుంబ ప్రార్థన, దేవుని ఆశీర్వాదం మా మీద ఉంచి ఒక మంచి గృహాన్ని దేవుడు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశారు. నిజంగా దాన్ని బట్టి దేవునికి వెళ్ళలేని స్థితిని స్తోత్రాలు. అలాగని గృహంలో మేము మరి మిమ్మల్ని ఆహ్వానించినందుకు క్షమించండి. మరొకసారి మనమందరము మన గృహంలో చేరి ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇచ్చేలాగా ప్రార్థించండి. మా కుటుంబం గురించి ప్రార్థించండి, ఎవరి బిడ్డలు ఉన్నారు వారి గురించి ప్రార్థించండి. ఈ కుటుంబం ఆశీర్వదకరమైన కుటుంబంగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా మీరు అందరూ ప్రార్థించండి. ఎందుకంటే
మరి కొంత వేదనే ఉంది, సంఘ బిడ్డలను పిలిపించుకోలేదు. మరి ఒక మంచి సాక్ష్యం మరి నాకు సంఘం నుంచి మరి నాకు ఎంతో సహాయము. నా సంఘంలో నేను కోరినప్పుడు స్త్రీల సమావేశాల్లో మరి శుక్రవారం ప్రార్థనలో నిజంగా దైవ సేవకురాలు దైవజనులు మరి సంఘం ఎంతో ప్రార్థించారు మా గురించి, మా కుటుంబం గురించి. ఇల్లు కట్టించిన ఇళ్ళ కట్టువారి ప్రయాస వ్యర్థమని మరి నిజంగా మేమైతే పునాది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎంతో ఒడిదుడుకులు వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు మా పక్షంగా ఉన్నాడు, సంఘం మా పక్షంగా ఉంది, దైవజనులు మా పక్షంగా ఉన్నారు. దేవుడు విజయం ఇచ్చాడని మేము నమ్ముచున్నాము. గృహప్రవేశ కార్యక్రమం జరిగించారు, దైవజనులు వచ్చారు. దైవజనులు మాత్రమే ఆహ్వానించగలిగాము. దైవజనులు వచ్చి మరి మా గృహంలో ఈ విధముగా గృహప్రవేశ కార్యక్రమం జరిపించారు. అందుని బట్టి దైవజనుల కుటుంబానికి వందనాలు జరుపుచున్నాను. మరి మీ అందరికి కూడా నా వందనాలు. ఎందుకంటే మీ అందరిని కూడా ఆహ్వానించి ఇలాగే చేసుకోవాలని అనుకున్నాను కానీ చేయలేకపోయాను, క్షమించండి. అయితే అందరికీ నా వందనాలు తెలుపుచున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యము దేవుని కృపను బట్టి దీవించబడును గాక. ఆమేన్.